నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన. ముషీరాబాద్లో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భారీ వర్షాలతో ఎగువ గోదావరికి పోటెత్తుతున్న వరద. ఎస్ఆర్ఎస్పీ నుంచి దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల. వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు. గ్రూప్ 1 పై హైకోర్టు ప్రశ్నలకు సర్కార్ సమాధానం చెప్పాలన్న కేటీఆర్. RRR అలైన్మెంట్లో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపణ. రష్యా భారత్ సంబంధాలపై పుతిన్తో మోదీ ఫోన్లో మంతనాలు. ఉక్రెయిన్ వివాదం పరిష్కరించడానికి కృషి చేస్తామన్న ప్రధాని. రాత్రి కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాత్రి హైదరాబాద్లో కురిసిన వర్షానికైతే లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ కూడా ఆ నీళ్లు అలాగే ఉండడంతో పలు కాలనీలు నరకం చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఖైరతాబాద్లోని ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ దగ్గర ఉన్నాము. ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ దగ్గర పరిస్థితి ఇది మనం చూడొచ్చు. ఇక్కడ మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నాయి. లోపలికి వెళ్తున్న కొద్దీ ఇదంతా నడుం లోతు వరకు కూడా నీళ్లున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షం వచ్చిన ప్రతిసారి గత కొన్నేళ్లుగా ఇక్కడ ఇదే పరిస్థితి ఉందని చెప్పి స్థానికులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి, ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం పడ్డ ప్రతిసారి అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. విధులకు వెళ్లాల్సిన వాళ్ళు, బయటికి వాళ్ళు ఎక్కడికక్కడ స్టక్ అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాసేపటి క్రితం పాఠశాలకు తమ పిల్లల్ని తీసుకెళ్లేందుకు వెళ్లేవారు అయితే భుజాలపై ఎత్తుకొని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఈ నీటి అవతల వాళ్ళని వ్యాన్లలో ఎక్కించి పాఠశాలకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది మనం చూడొచ్చు బిల్డింగ్ల పైన అందరూ కూడా ఇంట్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా కూడా ఈ ఇళ్లలోకి చేరినటువంటి నీళ్లను బకెట్లు అయితే బయటికి ఎత్తిపోస్తున్నారు. గత్యంతరం లేక నరకం చూస్తున్నారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ నీటిలో ఎక్కడ ఏముంది, ఎక్కడ డ్రైనేజ్ ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటాయని బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. కొంతమంది అయితే ఈ ఇళ్ళకి తాళాలు వేసి సమీపంలోని హోటల్స్లో తాము ఉంటున్నామంటూ కూడా వాపోతున్నారు ఇక్కడ స్థానికులు. ప్రస్తుతం ఇక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి అయితే ఇదే పరిస్థితి. అయితే కొంతమంది సిబ్బంది అయితే ఇక్కడ ఈ నీళ్లను మోటార్ల సహాయంతో అయితే బయటికి వదులుతున్నారు. ఇక్కడ గత 10 ఏళ్లకు పైగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పైప్ లైన్లు వేసినప్పటికీ, అనేక సార్లు మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ ఎలాంటి మరమ్మతులు చేసినా, పైప్ లైన్లు వేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావట్లేరు. తమను పట్టించుకునే నాదుడే లేడంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇటువైపు ఇక్కడ ఉన్న కాలనీవాసులు బయటికి వెళ్ళాలంటే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఇక్కడ మనం చూడొచ్చు పాల ప్యాకెట్లు పట్టుకొని నీళ్ళలో, మోకాళ్ళలో నీళ్ళలో వెళ్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనం వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వర్షం వచ్చే ప్రతిసారి ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఏంటి? పాల ప్యాకెట్లు తీసుకొని వెళ్తున్నారు, ఇళ్ళ నుంచి బయటికి వచ్చే పరిస్థితి ఉందా ఏంటి సార్? ఇది మాకు పాతనే సార్. ఇది ఏం కొత్త కాదు. వర్షం పడినప్పుడు ఇది నిండేదంతా. ఇది 40 సంవత్సరాల ఉంది. మా స్థానిక ఎమ్మెల్యేకి అయితే అన్నీ తెలుసు. ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన మాకు రిలేషన్ టైప్ లాగా ఉంటాడు అందరితో, ప్రజలతోని. ఆయన ఇక్కడ మంచిగా కలిసిమెలిసి ఉంటాడు. కానీ పరిష్కారం ఎప్పటి నుంచి మాకు అయితే లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అవతలేదు. ఏ పరిష్కారం చేసేది లేదు, వచ్చి చూసేది కూడా లేదు. ఇప్పుడు మా తిప్పలు నేను పడుతున్నా. నేను కాబట్టి మా అమ్మకి నేను కొడుకున్నా కాబట్టి పాలపేట తీసుకుని వస్తా. వేరే కొడుకులు కూడా ఉండరు. వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు అందరికి పరిస్థితి ఎట్లా ఉంది ఇది మాకు తెలుసు. పిల్లలకు మా లోకల్ బస్తీ వాళ్ళు వచ్చి చూస్తుంటే పరిష్కారం దీనికి, బయటి వాళ్ళు మాత్రం ఎవరు రారు. ఈ బాధలు మేము 40 సంవత్సరాలు బాధపడుతున్నాము. ఒక్కసారి ఇది ఎప్పుడు ఈ బాధలు మేము 40 సంవత్సరాలు బాధపడుతున్నాము. ఒక్కసారి ఇది ఎప్పటి నుంచి ఉందంటే ఈ ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది 40 సంవత్సరాల క్రితము ఇక్కడ వచ్చి ఫోటో దిగిన సందర్భం ఉంది. ఇది దాంతో ఒక్కరు వచ్చింది. కిషన్ రెడ్డి రాలేదు, చింతల రామచంద్ర రాలేదు, నాగేంద్రనే రాలేదు. నాగేంద్రకి అయితే చెప్పాల్సిన అవసరం నాకు అన్నీ తెలుసు. ఆయన కొత్త కాదు, ఆయన ఒక రిలేషన్ టైప్ ఉంటారు అందరితోని. కానీ ఈ బాధ మాకే ఉంది, బయటలోకి ఏం లేదు. మేము ఇల్లులు అమ్ముకుందాం అనుకుంటున్నాం. ఇడికని ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఇది మేము ఆక్షన్లో పెడతాం. ఇల్లులు కొనుక్కుంటే మేము బయట పోయి ఇల్లు కట్టుకుంటామండి.
సో ఇది చూస్తున్నాం కదా, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ కాలనీలో పరిస్థితి మాత్రం మారట్లేదు. వర్షం వచ్చిన ప్రతిసారి నరకం చూస్తున్నామని చెప్తున్నారు. ఇళ్లలోకి వస్తువులు తీసుకెళ్లాలంటే తామున్నాం కాబట్టి తీసుకెళ్తున్నాము, పిల్లలు లేని వాళ్ళు ఇంట్లో యువకులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అంతా. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. సార్, ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి, దీనికి పరిష్కారం ఏంటి సార్? అసలు గత 40 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి మేము. ఇప్పటిదాకా 3 లైన్లు వేసిర్రు, ఇప్పుడు కొత్తగా 3.5 కోట్లతోని బాక్స్ డ్రైన్ శాంక్షన్ చేసిర్రు. 3 కోట్లతో 6 కోట్లతోని ఎండింగ్ అయింది. అది అయినా కానీ లాభం లేదు దానికి. మళ్ళీ కూడా ఆడ మిషన్లు పెట్టిర్రు, కానీ మళ్ళీ వేరే మిషన్లు పెట్టి ఎత్తిపోస్తారు. మళ్ళీ ఇది ఎప్పటికీ తీరని ప్రాబ్లం. ఇది మాకు చాలా కష్టమే. ఇంకొకటి, నేను గతంలో చాలాసార్లు నేను అధికారులకు చెప్పడం జరిగింది. ఈ ఐరన్ పోల్స్ కనిపిస్తున్నాయా, ఈ ఐరన్ పోల్స్ తొలగించారు అని చెప్పిన. మొత్తం 4-5 ఉన్నాయి నీళ్ళలా. అది షార్ట్ సర్క్యూట్ అయిందనుకో ఎంత పెద్ద ప్రమాదం అవుతుంది. ఎవరో వచ్చేదాకా చూస్తారు వాళ్ళు. నేను 3 లెటర్లు ఇచ్చినా ఇప్పటిదాకా అధికారులకు, అస్సలు పట్టించుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సస్తేనే వస్తారు వాళ్ళు, అప్పటిదాకా ఎవరు రారిడికి. ఎన్నిసార్లు ఇవ్వాలండి లెటరు? ఇదంటే నీళ్ళు అంటే ఉండొచ్చు, నీళ్ళలో ఉంటాము, ఎట్లనో పోతాం, పిల్లలని ఎత్తుకొని పోతాం స్కూల్. సడన్గా ఈ ప్రమాదం జరిగింది అనుకో, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎన్నిసార్లు చెప్పాలి? లెటర్ కూడా తీసుకున్న కార్పొరేటర్ దగ్గరికి ఇచ్చినా కూడా నేను పోయాడ, అయినా కానీ అధికారులు పట్టించుకుంటలేరు. అది వచ్చి చూసి ఇట్లా ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేద్దాము, షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఎంత పెద్ద ప్రమాదం అవుతుంది, వాళ్ళకి అర్థం అవుతలేదు ఎన్నిసార్లు చెప్పినా కానీ. సో సార్, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ హైడ్రా, వీళ్ళంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని చక్కదిద్దున్నామని ఓవైపు చెప్తున్నారు. సో ఇక్కడికి అధికారులు సిబ్బంది వస్తున్నారా ఏంటి? ఈ నీళ్ళని తొలగించడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఏంటి సార్? ఇప్పుడు మీడియా ఒక గొప్ప మాధ్యమం అండి. మీడియా ద్వారానన్నా ప్రజలకు నిజాలు తెలవాలా. ప్రభుత్వానికి, అధికారులకి, నాయకులకు ఎవ్వరికి నిజాలతో సంబంధం లేదు. ఇదివరకు గతంలో చూసుకుంటే మాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఈ సమస్య మేము పుట్టినప్పటి నుంచే ఉంది. దీని వెనకాల ఒక 10 సార్లు టెండర్లు పిలిచి దీనికి పనిచేయడం జరిగింది. ప్రతిసారి టెండర్లు వేసినప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మీకు శాశ్వత పరిష్కారం అని చెప్తారు. ఆ టెండర్లు 4 లక్షల నుంచి ఇప్పుడు 6 కోట్ల దాకా అయింది. కానీ ఇంత పెద్ద సమస్యని తీరుస్తారు, కానీ ఈ సమస్య అనేది తీరేది కాదు. అధికారులు వాళ్ళ సమయానికి పట్టి వాళ్ళు పనిచేస్తే ఇలాంటి సమస్య ఉండదు. ఇది జిహెచ్ఎంసీ హైడ్రా వాళ్ళు కోఆర్డినేట్ అయి చేయాల్సిన పని. వాళ్ళిద్దరు జీరో. ఎందుకంటే నామమాత్రంలో రికార్డులలో చూపిస్తూ ఉంటుంటారు, కానీ వాళ్ళు సక్రమంగా ఉంటే ఇలాంటి ఇబ్బందులు జరగవు. ప్రాణాన్ని మీదకి వచ్చే వరకు కూడా అధికారులు చూడరు అని అంటే ఇక హాస్యాస్పదమే. మన వ్యవస్థలు రాజకీయంగా నాయకులు చిత్తశుద్ధిగా ఉండాలి, అధికారులు కూడా సంపూర్ణంగా వాళ్ళు సేవాభావంతో ఉంటేనే మన నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి జరుగుతుంది. ఈ 2 శూన్యం. ఇదివరకు గతంలో చెప్పినట్టు ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి, దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అధికారులు తీసుకుంటారా, ప్రజలు తీసుకుంటారా, లేకుంటే నాయకులు తీసుకుంటారా? అది కూడా పెద్ద సమస్యనే. ఇవన్నీ సమస్యలలో ఉన్నాయి. 6 కోట్లు పెట్టినా పని జరగలేదు, శాశ్వత పరిష్కారం జరగలేదంటే ఇది హాస్యాస్పదం. సో సార్, మీరు చెప్పండి, వర్షం వచ్చిన ప్రతిసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు, ఇళ్లలో ఉండేవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి సార్? నాకు ఒక 55 ఇయర్స్ ఉన్నది. అప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా తాత ఉండే, నేను ఉండే, మొత్తం మా ఫ్యామిలీ, మొత్తం మా కుటుంబం అంతా 3 తరాలు అవుతుంది. ఈ నీళ్ళ ప్రాబ్లం అయితే అస్సలు సాల్వ్ అయితే లేదు. కొన్ని కోట్లు పెట్టేసారు, 2-3 సార్లు కొత్త లైన్స్ వేస్తారు. ఆ ఇంజనీర్లకు ఐడియా ఉందో లేదో, మళ్ళీ ఒకటి డిప్త్ అయితే చేయాలి కదా. ఆగుతున్నాయి అంటే నీళ్ళు. సెక్రటరియట్ పక్కనే ఉన్నది, ఏజీ ఆఫీస్ పక్కనే ఉన్నది, ఇంత పెద్ద ఆఫీసులు పక్కనే ఉన్నది. ప్రెస్ కొన్ని కోట్ల రూపాయల పేపర్ ఖరాబ్ అవుతుంది వాళ్ళది. అది బి పట్టించుకోరు గవర్నమెంట్. హైడ్రాకి చెప్తే మున్సిపాల్ చెప్పంటారు, మున్సిపాల్ చెప్తే హైడ్రా చెప్పమంటారు. అక్కడ మోటార్లు పెట్టారు, మోటార్కు స్టార్టర్ లేదంటారు, లేకపోతే కరెంటు సరిగ్గా ఇయ్యరు. ఆ మోటార్ పెట్టి గుంజతనాల నీళ్ళు పోతుంటే ఇప్పుడు దగ్గర 6 గంటల నుంచి రేపటి వరకు పోవచ్చు నీళ్ళు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక సెక్రటరియట్ కట్టిరా, డెనిస్ లైన్ అంతా మాది తీసుకుపోయి సెక్రటరియట్ పక్కకేలో ఉండే పెద్ద లైన్, ఆ లైన్ని మూసేసారు. సార్, మీరు చెప్పండి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటి సార్? అసలు ఏం చేస్తే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందంటారు? 2012లో వచ్చిన వర్షాలకు ఇక్కడ సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి ఇదంతా క్షేత్రాన్ని పరిశీలించిన తర్వాత అన్నారు పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది, మీకు ఇబ్బంది కాదన్నారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి చేసిన ఆ ప్రాబ్లం ఇప్పటిదాకా సాల్వ్ కావాలంటే చూడండి మీ అధికారుల పనులు ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఇది జిహెచ్ఎంసీ ఇంజనీర్స్ వాళ్ళది టోటలీ ఫెయిల్యూర్ అనమాట. ఈ వర్క్ మొత్తం ఇంత 6 crores పెట్టిన తర్వాత కూడా నీళ్లు ఆగిపోవడం అంటే వాళ్ళు చేసిన పని అవుట్పుట్ రాంగ్ ఉంది. దీని ద్వారా ఎప్పుడైనా
అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళేసి ఈ సిఐబి క్వార్టర్స్లో మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, దీంట్లో ఫెయిల్యూర్ ఎందుకైంది, దీన్ని శాశ్వత పరిష్కారం అని మీరు చేయలేని పక్షంలో ఇంత డబ్బులు వృధా అయినాయని చెప్పేసి ఆ డబ్బులు అధికారుల నుంచన్నా నాయకుల నుంచన్నా వ్యవస్థ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే బాగుంటుంది. ఇలాంటి చర్యలు తీసుకునే వరకు రాష్ట్రాలు నగరాలు బాగుపడాయి. ఎందుకంటే ఇది ప్యూర్లీ డబ్బులు వృధా అవుతున్నాయి కానీ శాశ్వత పరిష్కారం ఎక్కడ జరుగుతలేదు. ఫస్ట్ కమిషనర్ లెవెల్లో ఇక్కడ ఎంక్వైరీ జరగాల, ఎంత పని పెట్టిరు ఎంతవరకు అయింది, అది చేస్తే కానీ వేరే అధికారులకి ఆలోచన వస్తుంది. మా సమస్య వల్ల అధికారులు కాంట్రాక్టర్లు బాగుపడరు కానీ మాకు ఎలాంటి లాభం లేదు, మా కాలనీకి ఎలాంటి శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇది చూస్తున్నాగా మనం మొత్తంగా ఇది చెప్పండి. నిన్న నైట్ ఏం జరిగింది? నైట్ వర్షం ఫుల్ పడుతుంది. హైదరాబాద్లో కాల్ చేసిన, ఏఈ వచ్చి చెప్తే మోటార్ పెడతా అంటారు. మళ్ళీ ఏఈ ఏమో ఫోన్ లేపాడు, డిఈ ఫోన్ లేపారు. నేను మార్నింగ్ పోయినా ప్రెస్ బంద్ ఉంది, ప్రెస్ లోపల స్టార్టర్స్ ఉన్నాయి అనమాట. ఆ స్టార్టర్స్ ఆన్ చేయాలంటే ప్రెస్ తాళమన్నా మాకన్నా ఇస్తే మేమన్నా పోయి బటన్ నొక్కుతాం కదా. సరే అట్లా ఇట్లా చేసి ఆఫీస్ వచ్చేదాకా కూడా పోయి దాన్ని ఆన్ చేస్తే వైర్ షార్ట్ వస్తలేదు, ఆన్ అయితే లేదు స్టార్టర్. సో చూసాగా ఇది మొత్తంగా ఖైరతాబాద్లోని ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లో పరిస్థితి ఇది. ఇటు సెక్రటేరియట్కు పక్కనే ఉంది, అలాగే ఈ పక్కనే పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది. సెక్రటేరియట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఖైరతాబాద్ ఏరియాలో అయితే మొత్తానికైతే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ అధికారులు దీనిపై దృష్టి సారించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించాలి, దానివల్ల విద్యుత్ షాక్కు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నీళ్లు కాలనీ చుట్టుపక్కల కూడా నీళ్లు నిండి ఉన్నాయి కాబట్టి కరెంటు పోల్కి విద్యుత్ ఘాతం ఒకవేళ అయితే కనుక ఈ నీళ్ళన్నిటికీ కూడా కరెంటు పాస్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల కాలనీ వాసులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ పోల్స్ను తొలగించాలి. గత కొంతకాలంగా తాము విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేరు అధికారులు అని కూడా చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ కాలనీవాసులు. త్వరితగతిన దీనిపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పాలని ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిఐబి కాలనీవాసులు అయితే కోరుతున్నారు. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతుందో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, చెప్పండి, ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? రమ్య, ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో దాంతో పాటు మరొకటి ద్రోణి కూడా ఏర్పడిందని. ఈ ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు సాయంత్రం లేదా రాత్రి సమయంలో గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే తెలిపింది. అయితే ఎల్లుండి మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు రేపైతే ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం, సాయంత్రం లేదా రాత్రి సమయంలో గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే తెలిపింది. నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా అంత ఆకాశం మామూలుగానే ఉంది. సాయంత్రం సమయంలో కూడా సాధారణ పరిస్థితిలో ఉన్నప్పటికీ రాత్రి 8 గంటల సమయంలో ఒకసారిగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ప్రారంభమై తర్వాత 8 గంటల 30 నిమిషాల సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. దాదాపు 2 గంటల పైగా భారీ వర్షం కురవడంతో జిహెచ్ఎంసీ ప్రాంతంలో అనేక ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి ఉంది. మొత్తం జిహెచ్ఎంసీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముషిరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం కూడా నమోదని చెప్పుకోవచ్చు. 18.4 సెంటీమీటర్ల వర్షపాతం ముషిరాబాద్ లో నమోదైంది. ఈ రోజు ఉదయం 5 గంటల వరకు చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో బోలక్పూర్ లో 15.5, మొండా మార్కెట్ 14.6, ఎస్యూ వద్ద 14.4, మెట్టుగూడ 14, బన్సిలాల్పేట 13.5, సీతాఫర్మండి 13.4, లింగంపల్లి 13, లిబర్టీ 12.8, ఖైరతాబాద్ 12.5, బేగంపేట 11, మైత్రివనం 10.9, షేక్పేట 10.8, బంజారాహిల్స్ 10.5, ఫతేనగర్ 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం 5 గంటల వరకు కురిసిన పరిస్థితి ఉంది. అయితే ఉపరితల ఆవర్తనం తీవ్రత ఈ రోజు కాస్త తగ్గే అవకాశం ఉందనైతే వాతావరణ శాఖ తెలిపింది. అయితే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వాతావరణం అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం తీవ్రత తగ్గిందా లేకపోతే అలాగే కొనసాగుతుందా, దీని తీవ్రత వల్ల రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రమ్య, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.
హైదరాబాద్లో బుధవారం రాత్రి ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలకు ఓ వ్యక్తి బలయ్యారు. ముషీరాబాద్కు చెందిన మహమ్మద్ షరీఫుద్దీన్ రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా బైక్తో సహా కొట్టుకుపోయాడు. బల్కంపేట్ అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు వరదలో మునిగిపోయి మృతి చెందడం విషాదాంతంగా మారింది. స్థానికులు షరీఫుద్దీన్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన చోట, ట్రాఫిక్కు అంతరాయమున్న చోట పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు తగిన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాల అధికారులు వర్షం ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ హబీబ్ నగర్లో అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు తన వంతు సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. గల్లంతైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్తీలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాకాలంలో ప్రతి ఏడాది వరద సమస్యలు వస్తున్నాయన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాన్గార్ బస్తీలో 2 స్థానికులు ఈ యొక్క వర్షం నీటిలో కొట్టుకుపోయారు. ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. మేము కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాళ్ళు వెతుకుతున్నాము. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ మరి బ్రతుకున్నారా లేదా, లేక డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయన్నటువంటి విషయం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మరి సమాచారం లేదు. వాళ్ళు స్థానికంగా ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం చేయాలి, మరి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా వస్తున్నటువంటి వర్షం నీటిని ఏ రకంగా తగ్గించాలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి అధికారులకు చెప్పాను. భారీ వర్షాలకు అతలాకుతలమైన మెదక్ జిల్లాను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ భరోసా ఇచ్చారు. ఆకస్మిక వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వ శాఖల వారీగా అంచనా వేసి శాశ్వత పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపి మెదక్ జిల్లాకు ఇతుతోధికంగా సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన 10 కోట్ల రూపాయలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భాష, విజ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని నిర్దేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదరిక నిర్మూలనకు విద్యకు ఆయుధమని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు పెంచేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మౌలిక వసతులు, ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యారంగ నిపుణులు సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యద్భుతమైన విద్యా విధానం సిద్ధం చేయాలని సీఎం కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉంటే జ్ఞానం లేదని, జ్ఞానం ఉన్న చోట భాష లేదన్న సీఎం, 2 ఉన్న చోట నైపుణ్యాలు లేవన్నారు. ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం
జ్ఞానం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకొచ్చాక దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరిగినప్పటికీ విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగక వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం నుంచి ఏటా బయటకొస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో తగినంత నైపుణ్యం లేక 10% మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదని సీఎం తెలిపారు. నైపుణ్యాల పెంపుతో పాటు పలు రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విద్యారంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల రాకపోకలు తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఆ ధీమా కల్పించగలిగితే తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లోనే చేర్చుతారని, తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేలా వారికి పదోన్నతులు, బదిలీలు చేశామన్నారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యా ప్రమాణాలు, నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు లభించకపోవడంతో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని సీఎం అన్నారు. చదువులు భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. తాము అధికారంలోకొచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐలో కోర్సులను మార్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం అన్నారు. డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో విద్యా విధానానికి చోటు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకుని విద్యావేత్తలు సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ తయారు చేయాలని సీఎం కోరారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరామన్నారు. తెలంగాణ విద్యా విధానంలో సిలబస్ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత ఉండాలని సీఎం అన్నారు. సినీ కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సినిమా కార్మికుల్లో నైపుణ్యాల పెంపునకు సహకరించాలని కోరినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉద్యోగుల ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమా కార్మికుల తరపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని సీఎం తెలిపారు. ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏం కావాలో చర్చించుకుని చెప్పాలని ఆయన సూచించారు. హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. అన్ని భాషల చిత్రాల షూటింగ్ తెలంగాణలో జరిగేలా చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని స్పష్టం చేశారు. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవద్దని, రేవంత్ సమ్మెకు పోతే ఇరువైపులా నష్టం జరుగుతుందని హితవు పలికారు. తాను కార్మికుల వైపే ఉంటానని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమేనని చెప్పారు. సమ్మె జరుగుతుంటే తాను చూస్తూ ఊరుకోలేమన్నారు. సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా అందించే ప్రయత్నం చేస్తామన్నారు. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఉద్యోగాల కోసం మంత్రి డబ్బులు అడిగారని అభ్యర్థులే చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సమాధానం చెప్పాల్సింది పోయి తమపైకి ఉసిగొలిపితే ఎలా అని అడిగారు. RRR విషయంలో భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి బంధువుల భూముల కోసం దక్షిణ భాగం అలైన్మెంట్ మారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు లేవు కానీ RRR అలైన్మెంట్ మార్పుతో అదనంగా అవసరమయ్యే 7,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పురుగులేని ఊహజనీయమైతే ఫ్యూచర్ సిటీకి భారీ రోడ్డు వేస్తున్నారు, మెట్రో కూడా తీసుకెళ్తారట అని ఎద్దేవా చేశారు. హైడ్రామాలా మారిందన్న విమర్శించి ఆయన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మార్చి బుల్డోజర్ పెట్టుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కేసులను ముందు పెట్టి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో సీఎం, మంత్రి ఉత్తమ్ ప్రకటనలను పొంతన లేదని ఎద్దేవా చేశారు. మంత్రివర్గ సహచరులకు తెలియకుండా కాళేశ్వరం కేసును సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి అప్పగించారని, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎంత మంచి అవగాహన ఉందో అర్థమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనాలకు కూడా కేసీఆర్ విలువ తెలిసిందన్న ఆయన, జనంలోకి ఎప్పుడు రావాలో బీఆర్ఎస్ అధినేతకు తెలుసని, సరైన సమయంలో వస్తారని తెలిపారు.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో మాస్టర్ ప్లాన్ అమలు చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ఆలయాల అభివృద్ధిపై చర్చించారు. అనుబంధ ఆలయాలతో పాటు బ్రహ్మ పుష్కరిని అధికారులతో కలిసి పరిశీలించారు. 2027లో రాబోయే గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అన్నారు. 2027లో పుష్కరాలు ఉన్నాయి. ఈ దేవాలయం ఉన్నటువంటి పవిత్ర గోదావరి తీరాన లక్షలాది మంది భక్తులు వస్తే ఇక్కడ ఇబ్బంది జరగకుండా పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి. ఈ పురాతనమైనటువంటి దేవాలయాల్ని ఆగమ శాస్త్రం ప్రకారం, వాస్తు శాస్త్రం ప్రకారం, వేద పండితుల ఆలోచన ప్రకారం లక్ష్మణస్వామి ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన పురాతనమైన దేవాలయాలు ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన పరంగా మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయాలని మరి ఈరోజు మా ప్రాథమికమైన మీటింగ్ చేయడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఈ ప్రాంత దేవాలయాలన్నీ కూడా గొప్పగా ఈ లక్ష్మణస్వామి దైవక్షేత్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. విశేష సేవలు అందిస్తున్నాయని పలు ఆసుపత్రులను మంత్రి అభినందించారు. ఆయా ఆసుపత్రుల సేవల వల్ల ఉస్మానియా ఆసుపత్రి హెల్త్ హబ్గా నిలుస్తుందని కొనియాడారు. ఆసుపత్రులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న మంత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో పర్యటించి పాత భవనాల పరిస్థితిపై 2-3 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని టీజీఎంఎస్ఐడిసిని ఆదేశించారు. ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మౌలిక సదుపాయాల కల్పన, పరికరాల రిపేర్లు, వాటర్ ప్లాంట్, శానిటేషన్, డ్రైనేజీ సిస్టమ్, అంతర్గత రోడ్లు, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా వంటి పెద్ద ఆసుపత్రుల బ్రాండ్ ఇమేజ్కి తగిన స్థాయిలోనే అనుబంధ ఆసుపత్రుల సేవలు ఉండాలన్న మంత్రి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అరుదైన ఆపరేషన్ చేసి బాలుడు ప్రాణాలు కాపాడారు. ఏపీలోని అల్లూరి జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు డ్రిల్ బిట్ను మింగాడు. దీంతో బాబు తల్లి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చింది. కడుపులో ఉన్న డ్రిల్ బిట్ అడ్డం తిరగడంతో గౌతమ్కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి డ్రిల్ బిట్ను వెలికి తీశారు. సుమారు 200 గ్రాముల బరువు గల 6 సెంటీమీటర్ల డ్రిల్ బిట్ను బయటకు తీశారు. బాలుడు దానిని మింగిన సమయంలో గొంతుకు అడ్డుపడి ఉంటే అప్పుడే ప్రాణాలు పోయేవని, అదృష్టవశాత్తు అది కడుపులోనికి రావడం వల్ల పెద్ద పేగు వద్ద అడ్డుపడడంతో ఆపరేషన్ తీయగలిగినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన బాలుడికి హైదరాబాద్లోని ప్రీతి కిడ్నీ ఆసుపత్రిలో టెలి రోబోటిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. భారతదేశంలోనే తయారు చేసిన SSI మంత్ర అనే రోబోటిక్ సిస్టమ్ను ఉపయోగించి ఈ టెలి రోబోటిక్ సర్జరీ పూర్తి చేసినట్టు డాక్టర్ చంద్రమోహన్ పేర్కొన్నారు. పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 16 నెలల బాలుడికి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్టు తెలిపారు. మూత్రపిండాలలో సమస్య ఉండడంతో చిన్నారిని తల్లిదండ్రులు కొండాపూర్లోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్కు తీసుకురాగా వైద్యులు రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని భావించారు. గురుగ్రామ్లోని SSI మంత్ర కార్యాలయంలో ఉన్న కన్సోల్ వద్ద కూర్చొని కొండాపూర్ ఆసుపత్రిలో ఉన్న చిన్నారికి ఈ రోబోటిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు చీఫ్ డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు. విద్యా సంవత్సరం ఆరంభమై 4 నెలలు గడుస్తుంది. అయినా ఆ పాఠశాలలో ఇంకా కొన్ని సబ్జెక్టులకు క్లాసులు ప్రారంభం కాలేదు. కారణం ఉపాధ్యాయుల కొరత. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 270 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని తరగతులకు 4 ఉపాధ్యాయులు ఉండడంతో ఇప్పటి వరకు కొన్ని సబ్జెక్టులకు క్లాసులు ప్రారంభం కాలేదు. పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ స్థానిక అంతర్రాష్ట్ర రహదారిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
పిల్లలకు పైబడి ఉంటే 4-5 మంది టీచర్లు ఉన్నారు. ఆ పిల్లలకి ఇప్పుడు ఒక క్లాస్కి వచ్చేసి 60-70 మంది ఉన్నారు. వాళ్ళకి చెప్పనిక ఆ టీచర్లతో అయితే లేదు. ఎన్నిసార్లు కలెక్టర్కి ఎడ్జి పెట్టినా వాళ్ళు ఇంకా ఇంతవరకు పట్టించుకుంటలేరు. మాకు ఇక్కడ స్టూడెంట్స్ 600 మంది ఉన్నారు. కాకపోతే తరగతి టీచర్లు లేరు. ఎంఈఓ గానీ డిఓ గానీ స్పందించి ఇక్కడ టీచర్లు పంపించాలని కోరుతున్నాము. ఇక్కడ 10th క్లాస్ పిల్లలు అయితే సిలబస్ స్టార్ట్ కావాలి, కొన్ని సబ్జెక్టులు స్టార్ట్ కాలేదని పిల్లలు వాపోతున్నారు. ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఇంతవరకు సబ్జెక్టు ఎవరు బోధిస్తలేరు. కావున దయచేసి టీచర్లు రాగలరని వేడుకుంటున్నాం. మా పిల్లలకి చదువు చెప్పి ఆ పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్నాం. టీచర్స్ లేనందువలన మేము చాలా లాస్ అవుతున్నాము. ఇప్పటికే 3 నెలలు గడిచిపోయాయి. మాకు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా తొందరలో వస్తున్నాయి. మేము మ్యాథ్స్ సబ్జెక్ట్ అసలే జరగలేదు, ఒక్క చాప్టర్ కూడా జరగలేదు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి భారత్ అన్ని విధాలుగా కృషి చేయడానికి సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తనకు ఫోన్ చేసిన పుతిన్తో ఈ మేరకు ప్రధాని చర్చించారు. భారత్ రష్యా సంబంధాలపైన రష్యా అధిపతితో మాట్లాడారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పుతిన్, మోదీ 3 సార్లు ఫోన్లో సంభాషించారు. పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఆయన సైతం ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి భారత్ మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.